ఒకరేమో వెండితెర మీద సంచలన యాక్టర్, మరొకరేమో ప్రపంచ ప్రఖ్యాత ఫ్రెంచ్ కాలజ్ఞాని నోస్ట్రడామస్. ఇద్దరు ఒకే రోజు డిసెంబర్ 14న పుట్టారు. దీని వెనుక తప్పకుండా ప్రకృతి రహస్యం ఉండే ఉంటుంది. ముందుగా రానా గురించి. ప్రఖ్యాత నిర్మాత, అత్యధిక చిత్రాల ప్రొడ్యూసర్ రామానాయుడు గారు రానాకు తాతగారు. వారి పేరునే మనవడికి షార్ట్ గా రానా అని పేరు పెట్టారు. పేరు మహత్యం ఏమో గాని ఫిల్మ్ ఇండస్ట్రీలో తక్కువ కాలంలోనే తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. తండ్రి సురేష్ బాబు, బాబాయ్ విక్టరీ వెంకటేష్ ఆ సంగతి అందరికీ తెలిసిందే. అంతా గొప్ప సినీ నేపథ్యం ఉన్న కుటుంబం. శేఖర్ కమల దర్శకత్వంలో లీడర్ సినిమా రానాకు తొలి చిత్రం, పైగా ప్రముఖ ఏవిఎం ప్రొడక్షన్స్ నిర్మాణం. మొదటి చిత్రమే రానాను యాక్టింగ్ పరంగా ప్రత్యేకంగా నిలిపింది. మరింత స్పెషల్ చిత్రం క్రిష్ డైరెక్షన్ లో కృష్ణం వందే జగద్గురం. కొత్త కథనం, అందులో రానాది భిన్న అభినయం. హిందీలో దమ్మారు దమ్ చిత్రం బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన సినిమా. ఇక తర్వాత నటనకు మరింత స్కోప్ ఉన్న చిత్రాలు. ఇక ఒక్కసారిగా ఉపెన్లాగా వచ్చిన చిత్రం రాజమౌళి డైరెక్షన్ లో బాహుబలి 1 అండ్ 2 పాన్ ఇండియా సినిమాలుగా సంచలనం. అందులో ప్రభాస్ ను ఢీకొట్టే విలన్ పాత్రైన బోల్డంత పాపులారిటీ తెచ్చిన పాత్ర. నమో సిద్ధాంతం ప్రకారం ఒక పర్పస్ కోసమే రానాను వెతుక్కుంటూ వచ్చిన అవకాశాలు, భిన్న పాత్రలు, కనెక్టింగ్ ద డాట్స్ సూత్రం కూడా వర్తించే నటుడు రానా. అటు చిత్రాలు, ఇటు చాట్ షోలతో బిజీగా ఉన్న రానా జీవితంలోని భిన్న దశల్ని నమో వేదిక సునిశ్చితంగా పరిశీలిస్తోంది. ఇంకా ఇదే రోజు జన్మించిన ప్రఖ్యాత ఫ్రెంచ్ కాలజ్ఞాని నోస్ట్రడామస్. ఆయన 1555లో తన పుస్తకంలో ప్రచురించినట్టు వారు చెప్పిన ఎన్నో విషయాలు ప్రపంచవ్యాప్తంగా 100% నిజాలయ్యాయి. ఇంకా జరగనున్నాయనే భావిస్తున్నారంతా. ఇలా ఒకే రోజు జన్మించిన రానా అలాగే నోస్ట్రడామస్ ఒక పర్పస్ కోసమే జన్మనెత్తారు. ప్రజాభిమానం చూరగొన్నారు. వీరిద్దరి జన్మ రహస్యాల్ని మరింత ఛేదించే ప్రయత్నం చేయబోతోంది నమో వేదిక. రానున్న రోజుల్లో ఆ ఫలితాల్ని ప్రేక్షకులకు అందించబోతోంది నమో వేదిక. ప్రేక్షకుల్ని కోరేదేమిటంటే, ఇలాగే మీ కుటుంబంలోనూ, మీకు తెలిసిన కుటుంబాల్లోనూ డిసెంబర్ 14న పుట్టిన వాళ్ళు ఉండే ఉంటారు. వాళ్ల జీవితాల్లో ప్రత్యేకతలు, మరేవైనా విశేషాలు మీరు గమనించినవి మాతో పంచుకోమని కోరుతున్నాం. అలాగే వారి జీవితాల్లో మంచి జరుగుంటే అవేంటి, అలాగే కీడు జరగబోతుంటే ముందుగా తెలిస్తే దాన్నేమైనా ఆపగలమా, ఇలాంటి కీలక విషయాలు మాతో పంచుకుంటే ఈ అంశాన్ని మరింత వివరణాత్మకంగా ముందుకు తీసుకెళ్తుంది మీ నమో.